ఏప్రిల్ 15వ తారీఖు 2025 నరేంద్ర మోడీ గారు అయితే మరొకసారి ఏపీ పర్యటనకు అయితే రానున్నారంట. మరి దానికోసమని ఇప్పటి నుంచే అటు చంద్రబాబు గారు అట్లానే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆవిర్భావ సభ అయిపోగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఫుల్గా దానిపైన ఫోకస్ పెట్టి, ఎందుకంటే మోడీ గారు వచ్చినప్పుడల్లా ఆయన ఏ మీటింగ్లో చూసినా పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక ప్రత్యేకంగా ఇమేజ్ని ఇస్తున్నారు అనమాట. ఆయన గురించి ఎలివేషన్ ఇస్తూ ఆయన పద్దాకా పలకరిస్తూ. సో మరి ఆయన ఇటు వస్తున్నప్పుడు మరి మన మర్యాదలు కూడా చూపించాలనే విధంగా వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు అయితే ప్రధానమంత్రి గారు నెక్స్ట్ మంత్ 15th వస్తున్నప్పటికీ ఇప్పటి నుంచే కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్నారంటే చాలా మంది చాలా రకాలుగా దాన్ని ఏ విధంగా పాడు చేయాలి అంటే చాలా మంది కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయనకు సో ఇట్లా కట్టుదిట్టమైన చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కట్టుదిట్టమైన చర్యల మధ్యన ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆంధ్ర పర్యటన చేయనున్నారు. సో అదే రోజు అమరావతి కూడా పునఃప్రారంభ పనులు కూడా ప్రారంభించబోతున్నారు ఏప్రిల్ 15న. సో అక్కడ ఆ పనులు ప్రారంభించడమే కాకుండా ఆంధ్రాకు సంబంధించి సుమారుగా 1,00,000 కోట్ల వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రారంభాన్ని కూడా ఇక్కడ నరేంద్ర మోదీ గారు చేయబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి ఒక్క దానికి కూడా కేంద్రం నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఏ రాష్ట్రానికైనా ఇంత మంచి సపోర్ట్ లభిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలాంటిది అడిగినా కూడా కాదు అనకుండా కేంద్రం నుంచి మాత్రం మంచి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పొత్తులో ఉన్నారు బీజేపీ పార్టీ కావచ్చు, టీడీపీ, అదేవిధంగా జనసేన పార్టీ. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఆంధ్రప్రదేశే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ ప్రసంగాలు ఇప్పించడం కావచ్చు, అంటే అక్కడ ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతున్నారు. ఆయన చెప్పిన మాటకు ఎక్కడెక్కడికైతే వెళ్ళి ఆయన ప్రసంగం చేస్తున్నాడో అక్కడక్కడ ఇంతకుముందు గెలవని వాళ్ళు కూడా ఇప్పుడు గెలుస్తున్నారు. సో ఆయన మాటకున్నటువంటి పవర్ అలాంటిది అనే విధంగా పవన్ కళ్యాణ్కి మంచి ప్రాధాన్యత మాత్రం ఆయన ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఇప్పుడు మరొకసారి ఇంతకుముందే ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పర్యటించారు. అప్పుడు కూడా చాలా రకాలుగా ఎన్నో ప్రారంభోత్సవాలు కూడా ఆయన చేసి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మరొకసారి కూడా రాబోతున్నారు. ఎందుకంటే అమరావతి అనేది కొన్ని సంవత్సరాల కళ. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. రాజధాని అప్పట్లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఏది ఒక్కదానికి కూడా కనీసం దాన్ని ప్రారంభించిన పాపన పోలేదు. సో ఇప్పుడు ఈ అమరావతిని కూడా గతంలో మనకు టీడీపీ పార్టీ ఉన్నప్పుడే వాళ్ళు పనులు చేశారు. సో ఇప్పుడు ఆగిపోయిన వాటిని మళ్ళీ పునఃప్రారంభం చేయబోతున్నారు. సో దానికి బీజం వేసి పునఃప్రారంభం చేసేది ఎవరంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఏదైతే రాష్ట్రం అభివృద్ధి పనులన్నింటిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఖచ్చితంగా పాలు పంచుకుంటూ ఉన్నారు. రేపటి రోజున అరే ఈ పనులన్నీ కూడా ఎవరు చేశారో, ఒక రాజధాని లేని రాజధానికి బీజం ఎవరు వేశారంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పేరే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. సో మొత్తానికి ప్రధానమంత్రి నుంచి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం మంచి సపోర్ట్ లభిస్తుంది. మరి ముందు ఇంకే విధంగా సపోర్ట్ చేస్తారో చూడాలి.